నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి రేవంత్ రెడ్డి గారికి స్పాట్ ఫిక్స్ చేశారా అంటే ఫిక్స్ చేసినట్టే కనిపిస్తుంది అసలు స్పాట్ ఫిక్స్ చేయడం అంటే ఏంటి దీంట్లో అంటే ఎవరెవరి చేతులు కలిసాయంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి చేతులు కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ మన తెలంగాణ నుంచి వెళ్ళి కేసీఆర్ హస్తం కూడా కనిపిస్తుంది వీళ్ళిద్దరు కలిసి మోడీతో కూడా కలిశారని చెప్పేసి తెలుస్తుంది మనకి సో మోడీ గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కేసీఆర్ కలిసి మన రేవంత్ రెడ్డికి స్పాట్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది అసలు ఇంతకు దీని వెనకాల ఉన్న కథ ఏంటి దీన్ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం సిరి మన వీక్షకులకు కూడా సార్ ఇప్పుడు చూస్తే రేవంత్ రెడ్డి గారికి స్పాట్ ఫిక్స్ చేశారు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కేసీఆర్ అండ్ వీళ్ళిద్దరు కలిసి మోడీ గారితో చేతులు కలిపారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అసలు ఈ చేతులు కలపడం ఏంటి స్పాట్ ఫిక్స్ చేయడం ఏంటి కథ ఏంటి సార్ ఇది మీరు చెప్పిన ఈ వేసిన క్వశ్చన్లోనే ఉంది కదమ్మా ఆ ముగ్గురికి కూడా కామన్ శత్రువు రేవంత్ రెడ్డి గారు తర్వాత ఆ మూడు పార్టీలకి కూడా కామన్ శత్రువు కాంగ్రెస్ పార్టీ కాబట్టి అక్కడే మనకి బేసిక్గా ఒక సమాధానం దొరుకుతుంది దానికి తోడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇక్కడ గెలిచారో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అక్కడ నీళ్లలో నుంచి బయటపడ్డ చేపలాగా వెలవెలా కొట్టుకుంటున్నారు ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నంత వరకే ఆయనకి ఏ లోటు లేదు ఎటువంటి ఆపద వచ్చినా బయట వేయగలడు ఎటువంటి కష్టం వచ్చినా దానికి ఒక వ్యూహం పన్నగలడు అలాగే ఆయనకి కావాల్సిన సర్వహంగులు గెలుపుకు కావాల్సిన సర్వహంగులు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కూర్చుని హైదరాబాద్లో కూర్చుని ఏర్పాటు చేయగలిగిన రాజనీతిజ్ఞుడు కేసీఆర్ గారు అలాంటి బ్రహ్మాండమైన బలం ఒక మర్రి చెట్టు లాంటి బలం 10 ఏనుగుల బలం అనుకున్న వ్యక్తిని దెబ్బ కొట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి చాలా చిన్నాడు ఆల్మోస్ట్ బహుశా జగన్మోహన్ రెడ్డి గారి వయసే కానీ ఆయన ఆది గురువు అయిన కేసీఆర్ గారిని దెబ్బ కొట్టేయటంతో అసలు దిక్కులు తెలియట్లే ఆయనకి అసలు ఏం చెయ్యాలి అసలు ఎట్లా తట్టుకోవాలి అక్కడేమో ముప్పిడి దాడిగా ఉంది ఆయన పరిపాలనే ఇవాళ ఆయనకి పాములై వచ్చి కరుస్తున్నాయి ఆయన ప్రజా వ్యతిరేక పరిపాలన ఆయన పరిపాలనలో ప్రజల మీద జరిగిన దాడులు దాష్టికాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ప్రజలు కూడా రిలీజ్ అవుతున్నారు ఏ వర్గం వాడిని వదలలేదు ఏ వృత్తిలో ఉన్నాడు హ్యాపీగా బతకలేకపోతున్నాడు తర్వాత నిరుద్యోగులకి ఉపాధి కల్పించానని ధైర్యంగా ఆయన ఏం చెప్పుకోలేని పరిస్థితి ఏదైనా ప్రాజెక్టులు కట్టామని చెప్పుకోలేని పరిస్థితి ఏదైనా ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి మేము కొత్తగా ఇన్ని హాస్పిటల్స్ కట్టాం ఇన్ని మెడికల్ కాలేజెస్ పెట్టాం అదే తెలంగాణ గవర్నమెంట్ చెప్పుకోగలిగింది బీఆర్ఎస్ మా అంతకుముందు ఇన్ని మెడికల్ కాలేజ్ ఉంటే డబల్ చేసాం త్రిబుల్ చేసాం అని అట్లాంటి నెంబర్ చెప్పడానికి అక్కడ ఏమీ పరిస్థితి లేదు ఏమన్నా పాలిటెక్నిక్లు కట్టారా ఏమైనా చేశారా అనేది ఏం కనపడతలేదు ఈ పరిస్థితుల్లో ఆయనకి ఇక ఏకైక లక్ష్యం ఏంటంటే ఇప్పుడు తను అక్కడ గెలవగలిగిన పరిస్థితి లేదు అక్కడ ఇప్పుడు షర్మిలకి సపోర్టు రేవంత్ రెడ్డి గారు ఓకే ఇక్కడ తెలంగాణలో ఇక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఆంధ్రలో బహిరంగ చెబుతున్నాడు కదా షర్మిల నా చెల్లి లాంటిది నాతో పాటు ఆమె కూడా అక్కడ పిసిసి అధ్యక్షురాలు నేను తెలంగాణలో పిసిసి అధ్యక్షుడిని ప్లస్ చీఫ్ మినిస్టర్ని ఇవాళ మేము కర్ణాటకలో గెలిచాము తెలంగాణలో గెలిచాము ఆంధ్రప్రదేశ్లో కూడా గెలవడానికి నా వంతు సహకారం పూర్తిగా అందిస్తాను అందులో షర్మిల చాలా ధైర్యంగా వచ్చింది మాతో తర్వాత ఆమె కూడా ఒక వాళ్ళ తండ్రి గారు తీరిన కోరిక ఒకటి నెరవేర్చడానికి ఒక ప్రతిజ్ఞ పూని వచ్చింది అదేంటంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటం అది రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా ఇష్టమైన కార్యక్రమం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ప్రోత్సహించిందే రాహుల్ గాంధీ ప్రియాంక వీళ్ళందరూ కూడా కుటుంబం అంతా మరీ ముఖ్యంగా రాహుల్ తోడే భుజం కలిపి పనిచేశాడు రేవంత్ని ఫస్ట్ నుంచి ఎంతమంది వ్యతిరేకించినా కూడా రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ కంటిన్యూ అవ్వాలి రేవంత్ రెడ్డిలో స్పార్క్ ఉంది తెలంగాణ ప్రజల్ని ఆకర్షించాలంటే రేవంత్ రెడ్డి లాంటి చురుకైన నాయకుడు కావాలి అలాగే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ని ఎదుర్కోవాలంటే కూడా దీటైన వ్యూహం ధైర్యం వాక్చాతుర్యం వాగ్దాటి తర్వాత మనిషిలో ఒక పట్టుదల ఇవన్నీ ఉన్న కలబోసిన మనిషి రేవంత్ రెడ్డి ఇవాళ మనం ఇంత రాజనీతిజ్ఞుడు లేకపోతే సీనియర్ రాజకీయ నాయకుడు అని కేసీఆర్ మన పార్టీకి ఇంత ద్రోహం చేశాడు మనం నమ్మి తెలంగాణ ఇచ్చాం ఆయన పార్టీని విలీనం చేస్తా అన్నాడు చేయలేదు చేయకపోగా ఇవాళ మన పార్టీ నామరూపాలు లేకుండా చేశాడు అక్కడ గత 3 ఏళ్లలోనే మరి ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీలో అంతర్గతంగా కూడా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటా కూడా కేసీఆర్కి సమర్థమైన నాయకుడు అనిపించాడు పోటీగా
రెండో స్థానంలో ఉన్న బీజేపీని వెనక్కి నెట్టి మూడవ స్థానంలోకి తీసుకొచ్చాడు. అలాంటి వ్యక్తిని ప్రోత్సహించాడు కాబట్టి రేవంత్ రెడ్డికి కూడా రాహుల్ గాంధీ గారు కనుక ప్రధానమంత్రి అయితే ఈ తెలంగాణను ఇంకా కాస్త అభివృద్ధి చేసుకోవచ్చు, ఎంతైనా అభివృద్ధి చేసుకోవచ్చు. స్కై ఈజ్ ద లిమిట్. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా కెమిస్ట్రీ అలాంటిది. తర్వాత ఆంధ్రప్రదేశ్ లాంటి తెలంగాణ లాంటి ఆశ వదిలేసిన రాష్ట్రం ఇది కాంగ్రెస్. ఇక మనం గెలవలేము, అవును సార్, ప్రాంతీయ పార్టీ వచ్చేసింది మన బీఆర్ఎస్ పార్టీ. తర్వాత ఈయన మళ్ళీ జాతీయ స్థాయిలో కూడా వచ్చి ఒక ఛాలెంజ్ అవుతాడు అనుకున్న పరిస్థితుల్లో ఈయన ఇక్కడే మొదలంటా నరికేశాడు, తెలంగాణలోనే కుప్పకూల్చేశాడు. ఇప్పుడు ఇక ఈ పరిస్థితుల్లో ఆయన వెళ్ళి జాతీయ స్థాయిలో తలకాలు పెట్టలేడు. ముందు ఇక్కడ నిలబడటమే కష్టం. అందులో ఇమీడియట్గా లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి. అందులో లోక్సభ ఎలక్షన్లో జాతీయ పార్టీలకి ప్రాధాన్యత ఇస్తారు కానీ తెలంగాణ ప్రజలు ప్రాంతీయ పార్టీ ఇక్కడ కూడా పవర్లో లేని పార్టీకి ఇవ్వరు. రెండు జాతీయ పార్టీలు అంటే ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది, ప్రస్తుతం బీజేపీ ఉంది. నెక్స్ట్ అక్కడ బీజేపీ వస్తుందో కాంగ్రెస్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి. కాకపోతే తెలంగాణ ప్రజలు అంచనా వేయగలరు, వేస్తానికి ప్రయత్నిస్తారు వాళ్ళ శక్తి మేరకి. జాతీయ స్థాయిలో ఉన్న వాతావరణాన్ని ఎస్టిమేట్ చేసి ఒకవేళ కాంగ్రెస్ కనుక గెలిచే అవకాశం ఎక్కువగా కనపడుతుందంటే కాంగ్రెస్ సభ్యులను ఎక్కువ మందిని గెలిపిస్తారు. దాని మూలన డబుల్ ఇంజిన్ అవుతుంది. కేంద్రంలోనూ కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఇచ్చారు, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని. లేదు ఒకవేళ కనుక బీజేపీ గవర్నమెంట్ వస్తుందంటే కూడా అదే ఆలోచిస్తారు, ఒకవేళ బీజేపీకి ఎక్కువ ఇస్తే ఆ రకంగా కొంత ఏమన్నా మనం లబ్ధి పొందగలమా అని. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొరకరాని కొయ్యలుగా తయారైనాయి. అది ఆయన చాలా ఊపిరాడని సల్పని పరిస్థితుల్లో అసలు రేవంత్ రెడ్డిని ఇక్కడ స్పాట్ పెట్టాలంటే మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో రేవంత్ రెడ్డిని ఇక్కడ పడేసేయాలి. దగ్గరలో ఇప్పుడు కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ ప్లస్ ఎంఐఎం, కొంతవరకు బీజేపీ సీట్స్ ఉన్నాయి. ఈ ముగ్గురిని సమన్వయపరిచి ఇంకా కొన్ని ఓట్లని ఏదైనా మ్యానిపులేషన్ ఈ పార్టీని చీల్చడానికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా ఇవ్వడానికి ఆయన రెడీ. ఎందుకంటే ఇక్కడ కనుక రేవంత్ రెడ్డి బలపడ్డాడంటే అక్కడ షర్మిల బలపడుతుంది, అక్కడ షర్మిల బలపడిందంటే ఇక్కడ బీఆర్ఎస్కి ఏ గతి పట్టిందో వైఎస్ఆర్సీపీకి ఆ గతి పడుతుంది. ఒక్కోసారి లేవలేదు కూడా. ఇక ఇంతలోకి ప్రాంతీయ పార్టీ వాళ్ళు అయిపోయింది జగన్ పని అనుకుంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కన్నా వెళ్తారు, తెలుగుదేశం పార్టీలో కన్నా వెళ్తారు. ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా, ఎంతో మంది ఎంపీల దగ్గర నుంచి చూస్తే, సన్నిహితుల దగ్గర నుంచి చూస్తే టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, జనసేనకి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా మంది ఎవరైతే మన రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఉన్నారో షర్మిల వైపు ఉండడానికి స్టాండ్ తీసుకున్నారు, వెళ్ళారు కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చూసి జగన్ భయపడుతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు మనం. మీరు అన్నట్టు అభిమానులు ఏమో అటు వెళ్ళారు, విజయ అవకాశాలుగా లెక్కలేసుకునే కొందరు ఏంటంటే తెలుగుదేశం ఇమీడియట్గా గెలిచే అవకాశం ఉంది ఎలక్షన్స్లో, సో తెలుగుదేశం వెళ్ళిపోతే పోద్ది. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు మైలవరం ఎమ్మెల్యే, ఆయన గతంలో ఏం చెప్పాడు, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే నా ప్రయాణం సాగుతుందని చెప్పిన మనిషి పట్టుమని 2 నెలల తిరక్క ముందే టీడీపీలో నిర్ణయానికి ఇండికేషన్ ఇచ్చేసాడు. అర్థమైపోయింది 2-3 రోజుల్లో ఎనీ డే చేరతాడు. అట్లా ఇవాళ ఏంటంటే పరిస్థితుల్లో ఆయనకి చాలా వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డిని కనుక తెలంగాణలో కనుక పడగొట్టేస్తే కాంగ్రెస్ పని అయిపోద్ది, రేవంత్ రెడ్డి ఇలాంటి చురుకైన నాయకుడి పని కూడా అయిపోద్ది. అప్పుడు షర్మిల్ని సపోర్ట్ చేయలేడు, షర్మిల్ మూలం నాకు థ్రెట్ ఉండదు అనే ఒక పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా మోడీతో ఆలోచించి, మోడీ వీళ్ళిద్దరికి గాడ్ ఫాదరే, ఎవరికి కేసీఆర్కి అక్కడ జగన్మోహన్ రెడ్డికి. ఆయనకి కావాల్సింది ఏంటంటే రేపు లోక్సభలో సీట్లు కావాలి, కాంగ్రెస్ ఇక్కడ ఎక్కువ గెలవకూడదు. ఒక రకంగా బీఆర్ఎస్ గెలిచినా కూడా ఆయనకు మంచిదే, లేదు బీజేపీ గెలిస్తే మరీ మంచిది, అట్లా అనమాట. అక్కడ కూడా కాంగ్రెస్ గెలవకూడదు, బీఆర్ఎస్ టీడీపీ కూడా గెలిచినా కూడా ఒక రకంగా నెక్స్ట్ బెటర్. ఎందుకంటే టీడీపీతో మాట్లాడుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ స్థాయి గుర్తింపు గల నాయకుడు కాబట్టి, గతంలో బీజేపీకి సపోర్ట్ చేశారు కాబట్టి ఒక రకంగా మాట్లాడుకోవచ్చు. అదే కాంగ్రెస్ చూస్తే తనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, బీజేపీ అవుట్ అయిపోతుంది. ఈ ప్రభావం అంతా కూడా మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి మీద కూడా చూపిస్తానికి ప్రయత్నిస్తున్నారు. సో వీళ్ళందరూ కలిసి మూకుమ్మడి దాడి చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారి పైన. సో రేవంత్ రెడ్డి గారు దీనికి తగ్గ మరి కౌంటర్ ఇస్తారనుకుంటున్నారు? ఇస్తారమ్మా, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన అసలు కాంగ్రెస్ ఇంత బలం పడకముందే కూడా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిని బలపరిచి మరి విజయం దాకా తీసుకొచ్చారు. కాబట్టి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కూడా ఈ తెలంగాణ ఈ 3 రాష్ట్రాల విజయంతో కొంత బలపడింది కదా ఆల్రెడీ. కాబట్టి ఈ రేవంత్ రెడ్డిని పడగొట్టడం అంత సులభం ఈజీ కాదంటారు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రీ మన వీక్షకులు కూడా.